కాసేపట్లో ఖర్గే రాహుల్ తో రేవంత్ భట్టి భేటీ కాబోతున్నారు. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి భట్టి. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. మరోవైపు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రుణమాఫీ పైన చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ప్రధానంగా వీరి భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రుణమాఫీ పైన చర్చించే ఛాన్స్ ఉంది. ఖర్గే రాహుల్ తో రేవంత్ భట్టి సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ కార్యాలయంలో వీరు భేటీ అయ్యారు. వీరి భేటీ ప్రస్తుతం కొనసాగుతుంది. టీపీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ప్రధానంగా వీరి భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రుణమాఫీ పైన వీరి భేటీలో చర్చించబోతున్నారు. ఖర్గే రాహుల్ తో పాటు రేవంత్ భట్టి సమావేశంలో పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో వీరి భేటీ జరుగుతోంది. ఖర్గే రాహుల్ తో రేవంత్ భట్టి భేటీ జరుగుతోంది. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతుంది. టీపీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏసీసీ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుంది. ఇటు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, అలాగే ఇటు కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అవ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ పీసీసీ నియామకానికి సంబంధించి, అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైన చర్చ అనేది జరగబోతోంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో మరొకరిని నియమించే అంశంపైన కూడా చర్చ జరుగుతోంది. దీపాదాస్ మున్షిని బెంగాల్ పీసీసీగా పంపించి అక్కడ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ని నియమిస్తారన్న చర్చ కూడా జరుగుతుంది. సో ఈ అంశంపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికలకు ప్రచార కార్యక్రమాలకి ఖర్చు చేసే నిధులకు సంబంధించిన అంశాలపైన కూడా, ఎలక్షన్ ఫండ్కి సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. సిద్ధరామయ్య కూడా ఈరోజు ఢిల్లీ రాబోతున్నారు. సో కర్ణాటక, అలాగే తెలంగాణ చాలా కీలక రాష్ట్రాలు ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి ఫండ్ మొబిలైజ్ చేసే విషయంలో, సో ఆ అంశాలకు సంబంధించి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు, తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అధిష్టానం చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక పీసీసీ నియామకానికి విషయానికి వస్తే సామాజిక సమీకరణాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకుల్ని పరిశీలిస్తోంది అధిష్టానం. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, అలాగే మధుయాష్కి గౌడ్ పేర్లు వినిపిస్తుంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి లక్ష్మణ్, అలాగే ఇటు సంపత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేరు వినిపిస్తుంది. వీరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. లేదన్నట్లయితే కనుక ఇప్పటికే మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కను సైతం పీసీసీగా నియమించే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో ఏ విధంగా అయితే డీకే శివకుమార్ అక్కడ డిప్యూటీ సీఎంగా, అలాగే పీసీసీగా కొనసాగుతున్నారు. ఇటు తెలంగాణలో కూడా అదే తరహాలో ఇటు సీనియర్ నేత, పార్టీకి మొదటి నుంచి కట్టుబడిన వ్యక్తి, అలాగే పార్టీ నాయకులకి, అలాగే జాతీయ నాయకత్వానికి మధ్య అనుసంధానంగా వ్యవహరించడంలో చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో భట్టి విక్రమార్క పేరును పరిశీలించే అవకాశం ఉంది. లేదన్నట్లయితే కనుక దుద్దిల్ల శ్రీధర్ బాబు పేరు కూడా వినిపిస్తోంది. సో మంత్రివర్గం నుంచి ఎవరికైనా పీసీసీ ఇస్తారా, లేక సామాజిక సమీకరణాల ఆధారంగా ఇప్పటివరకు ఏ పదవిలో లేని వారికి ఇటు పీసీసీ పదవిని అప్పగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో కూడా ముఖ్యంగా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి మంత్రివర్గంలో. సో ఆ స్థానాలకి ఇటు ఏ జిల్లాల నుంచి అయితే ప్రాతినిధ్యం లేదో, అలాగే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్పై ఎవరికి ఇచ్చారో సో వారినే మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి సో సుదర్శన్ రెడ్డి సహా అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీలో ఇటీవల ఎలక్షన్స్కి ముందు పార్టీలో చేరిన వారికి అవకాశం కల్పిస్తారా లేదా అన్న దానిపైన అధిష్టానమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి, వివేక్ లాంటి వారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. కాబట్టి సో అటువంటి వారికి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది అధిష్టానమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమావేశం అనేది ప్రస్తుతం ఇప్పుడు ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతోంది. ఒక గంట పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, అలాగే నూతన పీసీసీ నియామకానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ భేటీతో కేబినెట్ విస్తరణపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఫైనల్ క్లారిటీ? ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే 5-6 సమావేశాలు ఢిల్లీలోనే జరిగాయి. ఖర్గే, కేసీ వేణుగోపాల్, అలాగే
ఇటు సోనియా గాంధీతో కూడా అధిష్టాన పెద్దలతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు పలుమార్లు చర్చించారు. కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయిన పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముఖ్యంగా రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలపడాలంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కానీ నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోబోతోంది. ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, ఏ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు, ఆ జిల్లాల్లో ఎవరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సో వారికి పదవులు ఇవ్వడం వల్ల పార్టీ ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా బలోపేతం పొందుతుందనేది అధిష్టానానికి రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క వివరించి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే అంశాన్ని కూడా అధిష్టానానికి వివరించబోతున్నారు. అంతిమ నిర్ణయం అధిష్టానం తీసుకునే అవకాశం ఉంటుంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి రాష్ట్ర నాయకత్వమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మంత్రివర్గంలో ఎవరికి స్థానం కల్పించాలి, ఏ సామాజిక వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తే ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అన్న అంశాలకు సంబంధించిన వివరాలను మాత్రమే ఇటు రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు అధిష్టానానికి వివరించిన తర్వాత తుది నిర్ణయం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు జరిగే సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా నూతన పిసిసి అలాగే ఇన్ఛార్జ్ ఒకవేళ మారిస్తే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని ఉంచాలి అన్న అంశాలకు సంబంధించి కూడా ఇటీవలే భూపేష్ బఘేల్ కూడా రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో ఆయన ఇన్ఛార్జ్గా వస్తారన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా అధిష్టానం ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా కానీ మరికొన్ని రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీలో మార్పుల్ని చేర్పుల్ని జాతీయ నాయకత్వం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణ పైన కూడా దృష్టి సారించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఎవరికి పిసిసి నాయకత్వ బాధ్యత అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది అన్న అంశాలపైన చర్చించిన తర్వాత నూతన పిసిసి ఎంపిక పైన ఈరోజు అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అలాగే మాజీ పిసిసిగా ఉండి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి వీళ్ళు కూడా ఇటు అధిష్టానానికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటిపైన కూడా చర్చించిన తర్వాత ఎవరికి ముఖ్యంగా పిసిసి ఇవ్వాలి అలాగే మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.